హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపించే ఈ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్‌లో ఉన్నటువంటి లింక్ అయితే మీకు ఇస్తాను. నా డిస్క్రిప్షన్‌లో చూడండి. మొత్తము ఇది ఎంత రభాసభగా జరిగిందో దానికి కారణం ఎవరు? నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏం జరిగినా వీళ్ళిద్దరే కారణం. అది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఏస్తున్నా చూడండి. ఇక్కడ ఒక ఛానల్‌లో డాన్స్ షోలు ఇలాంటివి ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటాయి. ఒక జడ్జిల ముందే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ బూతులు కాదని మీ అభిప్రాయమా? అట్లా వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ సంభాషణ మీకు బాగా చూడండి. కావాలంటే వీడియో లింక్ పెడతాను. చూడండి. ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా పైకొచ్చాడు, ఏ విధంగా సినిమా నిర్మించాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఆ సినిమాలో వాల్యూస్ ఏంటివి, ఎంతమంది చూడొచ్చు, దానికి కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, అన్నీ ఉన్నాయా, సినిమా సర్టిఫికేట్ వచ్చిందా, ఎలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్స్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు, ఎవరెవరు ఆ సినిమాలో ఉన్నారు, ఈ పాత్రాగణం ఏంటి, ఇవన్నిటిని లిస్ట్ పెట్టుకొని ఈ యాంకర్ అడుగుతుందని నేను అనుకున్నా. చూసా, పూర్తిగా చూశాను ఆ వీడియోని. ఎక్కడే కానీ సినిమా ఎలా ఉంది, సినిమాలో పాత్రలు ఎవరు, హైలైట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, సోషల్ ఎలిమెంటేషన్ ఏంటి, ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేటి ఉన్నాయా, ఒక స్టూడెంట్స్ వచ్చి చూసేటి ఉన్నాయా, ఒక ముసలోడు వచ్చి కూర్చొని చూస్తే ఉన్నాయా, మంచి విషయాలు ఉన్నాయా, ఒక సర్టిఫికెట్ వచ్చిందా, ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు, ఇవేవి కూడా అడగలేదు. అది వాళ్ళ స్ట్రాటజీ కాదు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాడిని సినిమా ప్రమోషన్లోనే వాని మొగ్గలోనే తుంచేసి సినిమాను ప్రమోట్ చేయనీయకుండా ఇండస్ట్రీలో వాడిని చెడుగా బూతిగా చూపించి, భూతంలా చూపించి, వాడు గర్వము పొగరు అది ఇది అని చూపించి వాని సినిమాలను బయర్స్ ఎవరు కొనకుండా చేసి, వానికి హాలు లేకుండా చేసి, వాడిని పూర్తిగా సినిమా ఇండస్ట్రీలోని అణిగిపోయేటట్టుగా ప్రీ ప్లాన్డ్గా ఈ యాంకర్ అయితే ఎవరైతే ఉండారో ప్రీ ప్లాన్డ్ సినిమా ఇండస్ట్రీలోకి రానికుండా వీడిని, ఈ హీరోని తొక్కి పడేసే మర్డర్ చేస్తోంది. సేమ్ క్రైమ్ చేస్తుంది. ఇక్కడ కత్తితో పొడుస్తూనే క్రైమ్ కాదు, బాంబులతో చంపితేనే క్రైమ్ కాదు. ఇక్కడ మాటలతో ఒక మనిషిని టార్చర్ పెట్టడం కూడా క్రైమ్. నా మాట అబద్ధమైతే, నాకు తప్పైతే కామెంట్ పెట్టండి. కత్తితోని చంపితే క్రైమ్ కాదండి. మాటలతో ఇలా పొడిచి చంపిన ఇలాంటి యాంకర్స్ ఉన్నంత కాలము ఇలాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు చేస్తూనే ఉంటారు. పైకి మాత్రం వాక్ స్వాతంత్రం అండి, వాక్ స్వాతంత్రం సరేనండి. మనుషులు ఇలా వాక్కులతో పొడవడం ఏంటండి? రేపు పొద్దున వాడు సినిమా సరిగా ఆడలేదని చెప్పేసి, హాలు లేవని చెప్పేసి వాడు ఏదో ఆత్మహత్య చేసుకొని చనిపోతే దానికి కారణం ఎవరు? వీళ్ళిద్దరు కారణం. ఈ సినిమా సరిగా ఆడకపోవడానికి కారణం వీళ్ళిద్దరు. ఆ సినిమాలో మనకి ఏమన్నా సినిమా సరిగా డెవలప్ కాక అది సరిగా సినిమా ఫ్లాప్ అయినా కూడా కారణం వీళ్ళిద్దరు. ఇలాంటి యాంకర్స్ ఉన్నంతకాలము, ఇలాంటి మెంటర్స్ ఉన్నంతకాలము సినిమా ప్రమోషన్ కోసం ఛానల్లోకి వస్తే ఎవరిని రానివ్వరండి. వాడు అంటాడు, మెంటల్ వాడు ఒకడు, పెద్దోళ్ళనే తొక్కి పడేశారు, నువ్వెంత అంటే. ఇక్కడ సినిమా ప్రమోషన్ కోసం వచ్చడానికి ఎంకరేజ్మెంట్ ఉందా అండి? ఎంకరేజ్మెంట్ చేయట్లే. ఇక్కడ నీకు అవకాశాలు ఉండవు, నువ్వు బతకలేవు, నీకు అవకాశాలు ఉండవు, హాల్ ఏమంటుంది. మీకు హాళ్ళు దొరికాయా? ఎవరిస్తారు మీకు హాళ్ళు? ఏమకు హాళ్ళు ఎవరిస్తారనేది మీకు అవసరమా? అవసరం లేదు. కానీ మీకు ఎవరిస్తారు? నీకు అవసరమా హాల్ అనేట్టుగా మాట్లాడుతుంది. నీకు ఆ హాళ్ళు రావు, నీకు ఎవరిస్తారు హాల్ అని ఏమంటే, వీడు వచ్చేసి ఇండస్ట్రీలో ఎవరిని నిలబెడతారు, ఎలా బతుకుతావు, ఎలా నిలబడతావు, ఇలాంటి ఎవరు
పెద్ద పెద్దలందరూ వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతావు, అవసరం లేదు నీకు ఆ సినిమాలు అవసరం లేదు, ఎందుకు సినిమాలు తీస్తున్నాను, ఇండైరెక్ట్గా టార్చర్ చేస్తున్నారు. చూడండి, పూర్తి వీడియో చూడండి. నాకైతే ఆ వీడియో చూసినంతసేపు పిచ్చ కోపం వచ్చింది. మెయిన్ మాటలతో మర్డర్ చేసే యాంకర్ మెంటల్ నా కొడుకు వీడు ఎదగనివ్వండి. సినిమాలు మెల్లమెల్లగా చేసుకునే యూట్యూబర్స్ని ఎదగనివ్వండి. అలాగే ఉండిపోవాలా యూట్యూబ్ కానీ ఫ్యాషన్ ఉండదండి. రాయలసీమ కడపవాడంటే అంత చిన్న చూపా అండి? కడప నుంచి వచ్చే ప్రతి ఒక్క వాళ్ళని అఫ్కోర్స్ ఇక్కడ రాజకీయాలు మీకు అనుకూలంగా లేకపోతే కడప నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళను కూడా చిన్న చూపు చూస్తారా? వాళ్ళను ఏ వ్యవస్థలో కూడా రానివ్వరా? ప్రీ ప్లాన్డ్గా ఈ యొక్క సినిమాని ఆడనివ్వకుండా, బయ్యర్స్ని కొనివ్వకుండా, హాల్స్ రానివ్వకుండా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా రాసి పెట్టుకుని అంత నెగిటివ్ టార్చర్ క్వశ్చన్స్. దీనికి ఒకటి తపాలా డామ్. ఇది వానికి కోపం తెప్పించేసి, రెచ్చిపోయినట్లు చేసేసి, గట్టిగా అరిసేలా చేసేసి, వానికి మెంటల్ తెప్పించేసి అరిస్తే వీడు పొగరు, వీడు అది, వీడు పనికిరాడు, ఇలాంటి వాళ్ళు ఎంత బతుకుతారు, ఈ సినిమాలు ఆడవు, ఈ సినిమాలు ఉండవు, ఎలా వేస్ట్ అని చెప్తారండి. పొడిచేది కింద నుంచి వెళ్ళే వాడు నొప్పికు భయపడి ఏడ్చి అరిచి కేకులు వేసి పెట్టే పక్కనాడు తాం. వాడు అరుస్తా కోపంతో ఇదేమో పొడుస్తూ ఉంటుంది, వాడేమో తాం అయ్యో వీడేమో తగ్గుతాం. వాడు అయ్యో అని ఏడుస్తా కేకలు వేస్తా కోపంతో ఉంటే అరవకూడదు, పొడిపించుకో, నేను తపాలేస్తా, నువ్వు అరవకూడదు, పొడిపించుకుంటాడు. నీకు గర్వం ఎక్కువ, అరస్తద్దు, సైలెంట్గా చేతులు కట్టుకో, నేను తపాలా కొట్టుకుంటా. ఇదేం పొడుస్తూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలోకి ఎవరు రాకూడదా? కడపడంటే అంత చిన్న చూపు అయిపోయిందా? కడప నుంచి ఎంతమంది కమెడియన్స్ రాలేదు, ఎంతమంది డైరెక్టర్స్ రాలేదు. సినిమా మొట్టమొదటిగా రావడానికి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంతా కడప నుంచే వచ్చారు. అది గుర్తుపెట్టుకొని ముందు సినిమాకి ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళకి సినిమా గురించి మాట్లాడండి. సినిమా గురించి మాట్లాడి సినిమా గురించి విషయాలు కనుక్కోండి. దాంట్లో ప్లస్ ఏంటి, దాంట్లో మైనస్ ఏంటి, లొకేషన్స్ ఏంటి, క్యారెక్టర్లు ఏంటి, ఎట్లా ఏంది కదా మొత్తం కనుక్కోండి. దాని జనాలకి మీ ఛానల్ ద్వారా వివరంగా చెప్పండి. టోటల్ మీ ఛానల్ నేను ఈరోజు చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఒక్క మనిషిని ప్రమోషన్ కోసం వస్తే వాడిని మొగ్గలోనే ప్రమోషన్ కానికుండా ఈ సినిమా ఇండస్ట్రీలో వాడిని గబ్బు పట్టేయడానికి, వాళ్ళ సినిమాలు ఆడనీయకుండా చేయడానికి వాడు ఏమన్నా చేసుకోవాలి అని ఒక యాంకర్ ద్వారా పొడిసి చంపుతుంటే ఒకరిని ద్వారా తపేలా కొట్టుకుంటా ఒకరిని పెట్టి ఎంటర్టైన్ చేసుకుంటారా మీరు? ఇది మా ఎంటర్టైన్ కాదు. మీరు చూపించిన ఈ ఛానల్లో ఈ యొక్క ఎపిసోడ్, ఈ యొక్క వీడియో మాకు ఎంటర్టైన్మెంట్ లేదు. మీకు మాత్రమే ఎంటర్టైన్మెంట్గా ఉంది అది. సో ఫస్ట్ మీరు మారండి, యాంకరింగ్ చేసేది నేర్చుకోండి. బీ కేర్ఫుల్ విత్ ప్రజలు. మీరు చెప్పిందే ఫైనల్ అని అనుకోవాకండి. జనాలు మేము సినిమా చూసిన తర్వాత దాని రిజల్ట్స్ మేము చెప్తాం. అంతవరకు మీరు సినిమా అప్పుడే చూసినట్టుగా ఇలాంటి సినిమా ఆమంటుంది, ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత తీసి జనాలను ఆ లోకంలో ఏం ఉద్ధరిద్దామనడానికి ఇలాంటి సినిమాలు తీశాను. డైరెక్ట్గా అనలేకపోయినావా? ఎందుకు తీసావురా బేవకూఫ్ లాంటి సినిమాలని, చెత్తనా కొడగా అనొచ్చు కదా. ఇది
ముందు యాంకరింగ్ బాగా నేర్చుకోండి. మేము సినిమాలు చూస్తాం. చూసిన తర్వాత మేము రిజల్ట్స్ చెప్తాము. అప్పుడు మీరు మాట్లాడండి. తపేలాగానికి గుండు పగులుద్ది. దయచేసి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి మత పిచ్చి, రాజకీయ పిచ్చి, కుల పిచ్చి, గెజ్జి పిచ్చి ఉండే యాంకర్లను, అలాంటి ఛానల్స్ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళకండి. అలాంటి ఛానళ్ళను చూడకండి. ఛానళ్ళని అవాయిడ్ చేయండి. అలాగే ఇలాంటి యాంకర్స్ ఉన్నంత కాలము ఎవరు కూడా గ్రోత్ అనేది ఉండదు. ఇలాంటి మీడియా ఉన్నంత కాలము, ఇలాంటి మతపరమైన కుల గజ్జి ఉన్న మీడియా ఉన్నంత మాత్రం ఎవడు కూడా గ్రోత్ అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళను ఇప్పటి నుంచైనా సరే వాటిని అనగదొక్కండి. ఇలాంటి వాళ్ళను నాశనం అయ్యేదాకా పోరాడండి. ఇది నా ఆలోచన.